ఓం శ్రీ రమణ. మనం ధ్యానం అనే పుస్తకం నుండి కొన్ని ప్రశ్నలు సమాధానాలను చూద్దాము. ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవాన్, నేను ధ్యానం చేసే ప్రతిసారి శిరస్సులో మంటగా ఉంటుంది. అయినా ధ్యానం కొనసాగిస్తే దేహం అంతటా మంటగా ఉంటుంది. అప్పుడు రమణ భగవాన్ చెప్తున్నారు, ఏకాగ్రత మెదడుతో చేస్తే దేహంలో మంటలు, తలనొప్పి వంటివి వస్తాయి. స్వామి ఏం చెప్తారంటే, ఎప్పుడు ఏకాగ్రత అంట మెదడుతో చేయకూడదంట. అలా చేస్తే కనుక మన శరీరంలో మంటలు కానీ తలనొప్పి కానీ వస్తాయంట. ఎప్పుడు ఏకాగ్రత అనేది మనము హృదయం మీదే పెట్టి ఉంచాలంట. అప్పుడు హృదయం చాలా ప్రశాంతంగా, చల్లగా, హాయిగా ఉంటుంది. విశ్రాంతి కూడా అవుతుంది అంట. అప్పుడు ధ్యానము సులభంగాను సుఖంగా సాగుతూ ఉంటుందంట. ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని మనం చాలా నెమ్మదిగా మృదువుగా గమనించి వాటిని పక్కకి ఉంచాలి. తప్పితే ఏదో బలవంతంగా ఆలోచనలు రాకూడదు. ఆ ఆలోచనలు ఎలా తొలగించాలని ఇంకా గట్టిగా మనం ఏదన్నా గట్టి ప్రయత్నం చేస్తే కనుక అవి మనకి తలపోటు అది ఆ రూపంలో వస్తుందన్నమాట. అందుకని మనం కూడా చాలా ప్రశాంతంగా హాయిగా ఉండేటట్టే ధ్యానం చేయాలి. హృదయం మీదే ధ్యాస పెట్టి చేయాలన్నమాట. తర్వాత ఒక భక్తుడు అడుగుతున్నాడంట, శూన్యాకాశం వంక చూసినప్పుడు పారవశ్యము, ఆవేశం వంటి స్థితిలో పడిపోతున్నానని. అయితే భగవాన్ ఏమంటున్నారు, శూన్యాకాశాన్ని చూసేవాడే ఆత్మ కదా అని. మళ్ళీ ఒక భక్తుడు అడుగుతున్నాడంట, ధ్యానం ద్వారా సాధించిన మనోనిగ్రహము ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. అదంతా ఒక విషవలయం కదా. అప్పుడు భగవాన్ అంటున్నారు, నిజమే, అవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి ఏమవుతుందంట, ధ్యానంలో మనోనిగ్రహం కూడా ఇమిడి ఉంటుందంట. ఫస్ట్లో మనం ధ్యానము చేయడానికి కూర్చున్నప్పుడు మన ప్రయత్నం ఎక్కువ ఏమవుతుందంట, మనసుని ఎలా నిగ్రహించాలి, ఆలోచనలు వస్తున్నాయి వాటిని మన నుంచి ఎలా దూరం చేయాలి, ఆ ఆలోచనల్ని పోగొట్టడానికి చాలా సమయం పడుతూ ఉంటుందంట. అదే ధ్యానము అన్నట్టు చాలా సమయం వెళ్తుంది. కాకపోతే ఎప్పుడైతే అలా మనం కంటిన్యూ చేస్తూ ఉంటామో మొత్తానికి ఒక్కసారికి ఏమవుతుందంట, మన సహజ ధ్యానమే ఆఖరికి నెగ్గుతుందంట. అప్పుడేమవుతుంది, ఈ ఆలోచనలు అనేవి తగ్గిపోయి ఆలోచన రహిత స్థితికి వెళ్ళి మనము ఏది కావాలని అనుకుంటున్నామో ఆ ధ్యానము అప్రయత్నంగానే జరుగుతూ ఉంటుందట. తర్వాత భక్తుడు అడుగుతున్నాడు, దానికి మీ అనుగ్రహం అవసరం కదా స్వామి అని. అయితే రమణ భగవాన్ అంటారు, మనగ్గా మనం చేయాల్సింది ఉంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా భగవంతుడి కృప అయితే ఉండాలి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే అభ్యాసము, సాధన అని. మనం చేసేది మనం చేస్తే ఆ భగవంతుడు ఆయన ఇవ్వాల్సిన కృప మన మీద చూపిస్తారనమాట. భక్తుడు అడుగుతున్నాడంట, ధ్యాన సమయంలో మానసిక మంత్రోచ్చారణ, నామజపం ఉంటుందా అని. అప్పుడు స్వామి అంటున్నారు, ధ్యానము మానసిక ఉచ్చారణ కాదా అంటున్నారు. అది మనోజపం అంట. ధ్యానం అంటే ఫస్ట్ ఏమవుతుందంటే ఏదో ఒక మంత్రం పట్టుకొని అది ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ధ్యానంలో అంటే హృదయంలో లయమైపోతుందో అప్పుడు ఆ మంత్రం కూడా అందులో లయమైపోతుంది. సో ఏమంటున్నారు, స్టార్ట్ అయ్యడం ఏమో మాటలతో స్టార్ట్ అవుతుంది, ఏదో మంత్రంతో స్టార్ట్ అవుతుంది. కానీ అది లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ మంత్రం కూడా మౌనంలో కలిసిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత భక్తుడు అడుగుతున్నాడు, ధ్యానం చేసేటప్పుడు మిథ్య నేను తొలగించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఇంతవరకు అందు విజయం సాధించలేకపోయాను. అప్పుడు రమణ భగవాన్ అంటున్నారు, అలా అయితే ఆ నేనుని నీగ్గా నువ్వు ఎలా తొలగిస్తావు? ఎలా తొలగించాలంటే మనము నేను ఎవరు అని అనుకున్నప్పుడు ఆ నేను అనే దాని మూలం పట్టుకోవాలి. తప్పితే నేను తొలగించాలి అనుకుంటే జరగదు కదా. అప్పుడు భగవాన్ ఏమంటున్నారు, నేను అనేదాన్ని మూలం ఏంటి అనుకుంటూ వెళ్తామన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఏమంటున్నారు, కొంత ప్రయత్నం మనది ఉంటుంది. ఆ తర్వాత కొంత ప్రయత్నం అంటే ఏంటి, అక్కడ ఆలోచనలు అవి వేరే ఏమి రాకుండా, మనం బాహ్య ప్రపంచంలో ఎక్కువ తిరగకుండా, బాహ్య ప్రపంచానికి చెందిన ఆలోచనలు మనలో రాకుండా ఏదో రకంగా మనం అంతర్ముఖం అవ్వడానికి, అంటే అక్కడ ఏదో ఒక భగవంతుని ఒక రూపం కానీ లేకపోతే ఒక మంత్రం కానీ లేకపోతే ఓంకారం కానీ ఏదో పట్టుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆటోమేటిక్గా అది జరుగుతుంది. ఎలాగా, ఆ తర్వాత సంగతి అదే చూసుకుంటుంది అంటున్నారు. అంటే అక్కడ వరకు మనం వెళ్ళడం తెలుస్తుంది, కానీ ఆ తర్వాత సడన్గా అవన్నీ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనసు లయం అయిపోతుంది అని తెలుస్తుంది. అదే సహజ స్థితి, అదే ఆత్మస్థితి అనమాట. సో అక్కడ వరకు వెళ్ళడమే మనది చేయగలుగుతాం, కానీ ఆ తర్వాత జరగాల్సింది ఏదో అది ఆటోమేటిక్గా జరుగుతుంది.
లేకపోతే ఇంకొక రకంగా మనం చెప్పాలంటే భగవంతుని కృప వలన జరుగుతుంది. సో స్వామి ఏమంటారు, నువ్వు జస్ట్ మూలాన్ని పట్టుకొని. తర్వాత భగవాన్ అడుగుతున్నాడంటే, భగవాన్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఆత్మ సదా అంతటా ఉన్నది అని, నేను ఇప్పుడు ఉన్నాను కదా, అది నా అనుభవానికి ఎందుకు రావడం లేదు అని. వాడు భగవాన్ రమణులు ఏం చెప్తున్నారంట, ఇప్పుడు మీరున్నారని ఉనిక మీకు ఇంకా తెలియడం లేదా, తెలుస్తుంది కదా, ఆ ఎరుకైతే మీకుంది, మరి ఇంకేంటి ప్రాబ్లము అంటే భవిష్యత్తులో ఉంటానా లేదా అనుకుంటున్నారా, అలా ఎందుకు సంశయిస్తున్నారు, అలా రేపొద్దున ఉండందేది దేహం కదా, శరీరం మాత్రమే ఉండదు కానీ మనం ఉండమనడానికి ఏం లేదు. మరి శరీరం ఏంటంటే అది ఒక యంత్రం లాంటిది అంటున్నారు. ఏదో మిషన్ పనిచేస్తుంది, దానికి కరెంట్ కనెక్షన్ పెట్టినంతసేపు పనిచేస్తుంది, కనెక్షన్ పోతే ఆ యంత్రం పనిచేయడం మానేస్తుంది. సో అలాంటిది మంది నాశనం కాంది అందులో ఒకటి ఉంది. ఎలా అయితే కరెంటుని ఎవడైనా నాశనం చేయగలరా, చేయలేరు, యంత్రం అయితే నాశనం అయిపోద్ది, ఇది లేకపోయినా ఇంకోటైనా. అయితే ఏదైతే మనలో నాశనం కాంది ఉందో అదే కనుక నేను అనే ఆ చిన్న ఆలోచన కనుక మనకి సరిగ్గా అర్థమైతే అప్పుడేమవుతుంది, నేను యజమానిని, నేను అంటే ఆత్మగా నేను ఈ శరీరానికి యజమాని అని తెలిసినప్పుడు ఏమవుతుంది, మన ఆలోచన విధానం కానీ మనం చేయాల్సిన పనులు కానీ మన గమ్యం లక్ష్యం అన్నీ మారిపోతాయి. కానీ ఆలోచన లేనంతసేపు ఏమనుకుంటాము, ఈ శరీరానికి ఏది కావాలో శరీరానికి ఏవేవో సమకూరుస్తాం. కానీ ఎప్పుడైతే శరీరానికి నేను యజమానిని అంటే ఆత్మగా ఉన్న నేను యజమానిని ఆ చిన్న ఆలోచన మనకి సరిగ్గా అర్థమైతే కనుక ఏమవుతుంది అంటున్నారు, నేను అన్నంతసేపు మనకి ఏముంటుందంటే అహంకారం ఉంటుందన్నమాట. అది అహంకారం అని నిజానికి ఏమంటున్నారు, మనకి శత్రువు అంటున్నారు. మనకి మిత్రులా కనబడే శత్రువు ఏంటంటే మనకున్న అహంకారమే. సో ఫస్ట్ అహంకారపూరితమైన ఆలోచనల్ని ఆపేయాలంటున్నారు. ఆ ఆలోచనలు ఎప్పుడైతే ఆపుతామో మన మనసు చాలా శుద్ధంగాను అమృతత్వ ఆత్మగాను మిగిలిపోతుందంట. సో ఈ డిఫరెన్స్ మనకు తెలియాలన్నమాట. మనం ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది అశాశ్వతంగా ఉంటుంది. ఇది మనల్ని ఆఖరికి ఒక అమృతత్వ ఆత్మగా వెళ్ళిపోయేటట్టు చేస్తుందన్నమాట. సర్వం శ్రీ రమణ చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.